రోజు రోజుకి కుత ఉడుకుతాంది ఏపీలో రాజకీయము. పార్టీల మధ్య, లీడర్ల మధ్య టికెట్ల పంచాయతీలు, రకరకాల మాటలు, ఎత్తుకు పై ఎత్తులు. రాజకీయ చదరంగం అంటే ఏందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అయితే ప్రచారంలో అయినా, ప్రజల్లో పలుకుబడి సంపాదించుకోవడంలో అయినా ఫ్యాన్ పార్టీ లీడర్లు అందరికంటే ముందరే ఉన్నారు. ఓవైపు ప్రచారము, ఇంకోవైపు పథకాల అమలు, రెండింటిని పరుగులు పెట్టి సాడు సీఎం అన్నట్టు అట్టా అద్దెంకి దాకా పోయొద్దాం పదండి. ఏం పబ్లిక్ పొట్టు వచ్చిర్రు. ఎటు చూసినా ఫ్యాన్ పార్టీ జెండాలు గట్టిగా ఎగిరినాయి. పబ్లిక్ నడమ తిరుగుకుంటా సీఎం సారు చేతులెత్తి దండాలు పెడుతుంటే ఒక ఒర్రుడు కాదు పోన్రి. అద్దంకిలో ఫ్యాన్ పార్టీ వాళ్ళ సిద్ధం మీటింగు మస్తు జోరుగా నడిచింది. సీఎం సారు ముచ్చట్లయితే ఎప్పటికంటే ఇంకింత జోరుగానే నడిచినాయి. సిద్ధం పేరుతోని ఆఖరి మీటింగు కాబట్టి సీఎం జగన్ సారు ఎగస్ పార్టీ వాళ్ళను చెండాట ఆడుకున్నట్టే చేసి మళ్ళోసారి చంద్రముఖి కథ చెప్పిండు. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి. అంతేకాదు ఫ్యాన్ ఎక్కడుండాలి, సైకిల్ ఎక్కడుండాలి, గిలాస ఎక్కడుండాలి అని వాస్తు లెక్కలు చెప్పినట్టే చేసిండు సారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. అన్నేమో గాని ఈసారి కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోల గట్టిగానే ఉంటాయట వరాలు. తగ్గేదేలే అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక ముచ్చట్లకు ముందోసారి ఎనుకోసారి సీఎం సారు పబ్లిక్ నడమ తిరుగుకుంటా అందరినీ నవ్వుకుంటా పలకరించిండు. సీఎం సారు కంటే ముందుగాల మాట్లాడిన లీడర్లు కూడా ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆరుసుకున్నారు. అంత చూస్తుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళ జోషి మామూలుగా లేదు. ఏమైనా ఇంకో 4-5 దినాల్లో ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్తారట. ఇంత ముహూర్తం కూడా పెట్టిర్రా అంటే ఇంకో నెల దినాలు లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ చెవులకు పట్టిన శిరం వదిలేటట్టే ఉన్నది అనుకుంటారు అందరూ.